నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా సనాతన ధర్మం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ వ్యాఖ్యలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలోనూ ప్రధానమైనటువంటి న్యూస్ ఛానల్స్లోనూ వస్తూ ఉన్నాయి. అసలు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో తప్పేంటి? పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో నిజమెంత, అబద్ధం ఎంత? సనాతన ధర్మాన్ని అందరూ ఫాలో అవ్వాలా? అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? ఆయన మాట్లాడినటువంటి మాటల్లో నిజాలేంటి, అబద్ధాలేంటి అనేది తెలుసుకొని నిజాన్ని నిర్ధారించే ప్రయత్నం చేద్దాం. చూద్దాం. ముందుగా మనం పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడో విని దాని గురించి వివరించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు, తెలంగాణకు సంబంధించి మాధవీలత గారు బీజేపీ నాయకురాలు, ఆమె, వీళ్ళిద్దరూ మాట్లాడినటువంటి మాటల్లో మనం బేరేజ్ వేసుకొని సనాతన ధర్మం గురించి వీళ్ళ మాటల్లో ఉండబడినటువంటి వ్యత్యాసాలు, నిజాలు, అబద్ధాలను ఈ రోజును మనం మాట్లాడుకుందాం. చూద్దాం ఒకసారి పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటలు చూడండి. అనేక పర్యాయాలు నిన్న నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్సీ వాళ్ళ మదర్ రష్యన్ ఆర్థడాక్సీ చర్చికి సంబంధించిన వ్యక్తులు నా కూతుర్ని తిరుమల తీసుకెళ్తే అది నేను ఇంట్లో పూజలు చేసినా కానీ ఇక్కడికి వచ్చి నేను నా చిత్తశుద్ధి చూపించాను. నా కూతురి చేత డిక్లరేషన్ ఇప్పించాను నేను. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా మంచి పని. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు మీరు అక్కడ గమనించండి. ఆయన కూతురు అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్య రష్యన్కి సంబంధించి ఒక చర్చికి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే వాళ్ళు క్రిస్టియన్ మతాన్ని ఫాలో అవుతారు. కాబట్టి నేను నా కూతురిని తిరుమల తిరుపతి దేవస్థానానికి తీసుకొచ్చినప్పుడు డిక్లరేషన్ ఇప్పించాను అని చెప్పేసి ఆయన చెప్పారు. నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు వేలాది మందిని, లక్షలాది మందిని సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వండి అని చెప్తున్నారు. హిందూ దేవుళ్ళని కొలవండి అని చెప్తున్నారు. మరి మీ ఇంట్లో మీరు ఎప్పుడు మీ భార్యకి చెప్పలేదా? మీ భార్యని ఎందుకు సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వమని చెప్పలేదు? మీ భార్య ఎందుకు హిందువుగా మారలేదు? మీ బిడ్డలు ఎందుకు మారలేదు? అంటే మీ ఇంట్లోనే మీరు చెప్పుకోలేరా? మీ బిడ్డలకి మీరు చెప్పుకోలేరా? మీ కూతుళ్ళకు మీరు చెప్పుకోలేరా? మీ భార్యకి మీరు చెప్పుకోలేరా? అంటే నీతులు అనేవి బయట వాళ్ళకి చెప్పడానికే ఉన్నాయా? బయట వాళ్ళని రెచ్చగొట్టడానికే ఉన్నాయా? బయట వాళ్ళని ఆపాదించడానికే ఉన్నాయా? మీ కుటుంబంలో చెప్పుకోలే. అంత మంచి ధర్మం అయినప్పుడు నేనేమంటున్నానంటే సనాతన ధర్మం మంచిదా చెడ్డదా అనేది పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటల్లో దాని యొక్క గొప్పతనం కనపడుతుంది కదా, చాలా మంచిది అంటున్నాడు కదా, ఆ ధర్మమే మనకు కావాలంటున్నాడు కదా, ఆ ధర్మం కోసం నేను ప్రాణత్యాగానికైనా సిద్ధమంటున్నాడు కదా, నేను రాజకీయాలకి రాజీనామాయణ చేస్తానంటున్నాడు కదా. మరి అలాంటి గొప్ప మతాన్ని ఎందుకు మీ కుటుంబంలో పాటించటం లేదు? మీ భార్య ఎందుకు పాటించటం లేదు? మీ బిడ్డలు ఎందుకు పాటించటం లేదు? మీ బిడ్డలు, మీ భార్య ఇంకా ఎందుకు క్రైస్తవులుగానే కొనసాగుతున్నారు? సూటి ప్రశ్న. పవన్ కళ్యాణ్ గారు దీనికి సమాధానం చెప్పి వాళ్ళను మార్చిన తర్వాత, వాళ్ళు హిందువులుగా మారిన తర్వాత, వాళ్ళు సనాతన ధర్మాన్ని పాటించిన తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్లోనైనా తెలంగాణలోనైనా ఉండబడినటువంటి ప్రజలకి మీరు సనాతన ధర్మం గురించి చెప్పేటువంటి హక్కును సంపాదించుకుంటారు. అప్పటి వరకు మీకు ఆ హక్కు లేదు. మా నిజం మీడియా సూటిగా చెప్తుంది. వాళ్ళ బిడ్డలే పాటించరు, ఆయన భార్యే పాటించదు. మీ కుటుంబంలో మీ కొడుకుతో సహా మీరు ఐదుగురు అనుకుంటే మెజారిటీ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నారు. మెజారిటీ పీపుల్ మీ కుటుంబంలోనే ముగ్గురు హిందూ ధర్మాన్ని పాటించటం లేదు. మరి మీరు ఎలా చెప్తారు ప్రజలకి హిందూ ధర్మాన్ని పాటించమని? నేనేమంటున్నానంటే హిందూ ధర్మం గొప్పది, హిందూ మతం గొప్పది, హిందూ మతాన్ని అలా అంటే ఈ భారతదేశంలో ఉండబడినటువంటి అన్ని మతాలు గొప్పవే, అన్నిటినీ గౌరవించుకుందాం. కానీ ఒక మతం గురించి చెప్పేటప్పుడు, ఒక మతం గొప్పదనం గురించి చెప్పేటప్పుడు, దాన్ని ఫాలో అవ్వమని చెప్పేసి ఇతరులకు మనం బోధించేటప్పుడు మన కుటుంబంలో కనీసం అది ఉండాలి కదా. కనీస నైతికత మన కుటుంబంలో లేకుండా పక్క వాళ్ళని ఎలా రెచ్చగొడతాం? పక్క వాళ్ళని ఎలా రెచ్చిపోమని చెప్తాం? పక్క వాళ్ళని ఎలా రెచ్చిపోయి చచ్చిపోమని చెప్తాం? ఇది కరెక్ట్ కాదు కదా. పవన్ అన్న మీరంటే మాకు చాలా గౌరవం. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నారు. ఆ స్థానానికి రావడానికి కూడా మీరు చాలా కష్టపడ్డారు. కాబట్టి మీరు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడమని చెప్పేసి మా నిజం మీడియా విజ్ఞప్తి చేస్తుంది. ఇంకా ఏం మాట్లాడాడు అనే మనం తెలుసుకునేటప్పుడు చాలా పెద్ద వీడియో ఉంది. ఒకసారి దీన్ని మనం ఎక్కడెక్కడ ఏమేం మాట్లాడాడు అనేవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇంకొక అంశాన్ని గమనించండి. యూట్యూబ్లో మనం కటింగ్లు చేసుకోకుండా పెట్టుకుంటాం కాబట్టి యాడ్స్ వస్తూ ఉంటాయి. మధ్యలో రామాయణం
కల్పవృక్షం అని గొప్పగా చెప్తే కాదు కాదు రామాయణం కల్పవృక్షం కాదు, రామాయణం విషవృక్షం అని అన్నారు. ఓకే, తప్పు. ఈ మధ్య అలాంటి తప్పు. మొన్న ఈ మధ్యలో రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తల నరికేస్తారు. గత కొంతకాలంగా కల్తీ నెయ్యతోటి జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు. అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి 1,00,000 లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు. అబ్బా చూడండి, ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్లో చాలా పెద్ద స్టేట్మెంట్ అన్నమాట. ఏమంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు మీరు గమనించండి. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారా అంటే, రాముడి తల నరికేసినప్పుడు ఎందుకు మాట్లాడరు అంటున్నాడు. నేనేమంటున్నానంటే, మీరు ఇప్పుడు ఉండబడినటువంటి హోదా ఏంటి? ముఖ్యమంత్రి గారి తర్వాత మీరు ముఖ్యమంత్రి గారు కదా. అలాంటప్పుడు ఆ రాముడు యొక్క విగ్రహం తల నరికిన వెధవలను ఎవరినో వాళ్ళకి ఏ శిక్ష చేశారు మీరు ఇప్పటి వరకు? ఎందుకు వేయలాదని ప్రశ్నిస్తున్నా. మీరు పోరాటాలు చేయడానికి, ఉద్యమాలు నడపడానికి మీరేమన్నా ప్రతిపక్షంలో ఉన్నారా? లేదా మీరేమన్నా ప్రజా సంఘాలు నడుపుతున్నారా? మీరు రాజకీయ పార్టీలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మీరేంటి నిరసనలు తెలియజేయడం? వేరే ప్రభుత్వం ఏమన్నా నడుస్తుందా, లేదా మీరే అధికారంలో ఉన్నారా? అధికారంలో ఉన్న సోయ కూడా లేకుండా ఉన్నారా? వాడు ఎవడో రాముడు యొక్క విగ్రహం తల నరికేస్తే, దేవుడు అనబడుతున్నటువంటి రాముడి యొక్క విగ్రహం తల నరికేస్తే మీరేం చేస్తున్నారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆ నరికేసినటువంటి వెధవకి శిక్ష పడాలి కదా. ఈ రోజు వరకు ఎందుకు శిక్ష పడలాదని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఇంకొక అంశం ఏమంటున్నాడా అంటే, అయోధ్యకి కలుషితమైన కల్తీ అయినటువంటి లడ్డూ ప్రసాదాన్ని, తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని పంపించారంటున్నారు. ఓకే, తిరుపతి లడ్డూ కలుషితమైంది అంటున్నారు, కల్తీ అయింది అంటున్నారు. నేనేమంటున్నానంటే, కల్తీ అయింది, అధికారం మీ చేతిలో ఉంది. ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎంతమందిని రిమాండ్కి పెట్టారు? అసలు ఎంతమంది మీద కేసులు పెట్టారు? హిందూ భక్తుల యొక్క మనోభావాలతోటి మీరు ఆడుకుంటున్నారు కానీ ఎక్కడా కూడా ఒక అరెస్ట్ లేదే, ఒక రిమాండ్ లేదే. ఎందుకు జరగలేదని అంటున్నా నేను. కల్తీ జరిగిందని మీరే చెప్తున్నారు కదా, దానికి ఆధారాలు చూపించండి. వెంటనే ఎంక్వైరీ చేయండి. ఆధారం ఎన్ని రోజులు కావాలి, ఎన్ని సంవత్సరాలు కావాలి మీకు? వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరెవరు బాధ్యులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా అరెస్ట్ చేసి మీరు జైల్లో పెట్టాలి కదా. ఆ కల్తీ నెయ్యి ఇచ్చినటువంటి కంపెనీలను ఇప్పుడు కూడా ఎందుకు రన్ చేస్తున్నారు? ఆ కంపెనీలను బ్యాన్ చేయించాలి కదా. ఎంత పెద్ద అంశం ఇది. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి దేవస్థానం కదా. ఈ భారతదేశంలో ఉండబడినటువంటి మెజారిటీ హిందువులకి అదొక పవిత్రమైనటువంటి స్థానం కదా. హిందువులే కాదు, పరమతాల్లో ఉండబడినటువంటి వాళ్ళు కూడా ఆ దేవాలయాన్ని గౌరవిస్తారు. ఎందుకంటే దానికి ఉండబడినటువంటి ప్రఖ్యాతి అలాంటిది, ఆ ప్రసాదానికి ఉండబడినటువంటి గౌరవము, ఆ టేస్ట్ అలాంటిది. మరి అలాంటి దానిలో కలుషితం చేసినప్పుడు, అది ఎవరైనా కలుషితం చేసినప్పుడు శిక్షలు విధించకుండా, అరెస్టులు చేయకుండా, ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండా ఈ ప్రచార ఆర్భాటాలేంటి? ఈ ఆరోపణలేంటి? ఈ వార్తలకు ఎక్కడం ఏంటి? ఈ రచ్చ చేయడం ఏంటి? తిరుమల తిరుపతి యొక్క దేవస్థానం యొక్క ఖ్యాతిని మీరు తగ్గించడం ఏంటి? మళ్ళీ ఇంకొక అంశం ఏం రైట్ చేశాడంటే, అయోధ్యకు కూడా ఆ విధంగా కల్తీ అయిన ప్రసాదాన్ని పంపించామంటున్నారు. అయోధ్యకి కల్తీ అయిన ప్రసాదాన్ని పంపిస్తే కేంద్రంలో ఉండబడినటువంటి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళు చర్యలు తీసుకోవాలి కదా. నిన్న మొన్న సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ కూడా ఏమొచ్చింది? సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది? దేవుళ్ళనన్నా కనీసం వదిలిపెట్టండి అయ్యా, దేవుళ్ళను కూడా ఎందుకు రాజకీయాల్లోకి లాగుతున్నారని చెప్పింది కదా. మరి ఒకవేళ నిజంగా కల్తీ జరుగున్నా, ఏదన్నా చిన్న అవకాశం దొరికినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించేటువంటి ప్రయత్నం అక్కడ ఉన్న బీజేపీ పెద్దలు చేస్తారు కదా. సుప్రీంకోర్టు ద్వారా అయినా జడ్జిమెంట్ ఇప్పిస్తారు కదా. కానీ అక్కడ ఏది జరగలాదు అంటే ఖచ్చితంగా లడ్డులో కలుషితం జరగలాదని, కల్తీ జరగలాదని ప్రజలు భావించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి. అయోధ్యకి ప్రసాదం పంపించడం అంటే, అయోధ్యకే పంపించారంటే అయోధ్య ఎవరి లిస్టులో ఉంది? అది కేంద్రమే కదా, అది నరేంద్ర మోడీ గారే కదా దానికి సంబంధించి మొత్తం కర్త కర్మ క్రియ అన్నీ ఆయన నడిపాడు. అలాంటప్పుడు అక్కడకు ఒక కలుషితమైనటువంటి ప్రసాదం కనుక వెళితే బీజేపీ పెద్దలు ఊరుకుంటారు? ఒక్కసారి విజ్ఞప్తి ఆలోచించు. అయోధ్య గనక నిజంగా కల్తీ లడ్డులు వెళితే మోడీ గారు ఊరుకుంటారా? అమిత్ షా గారు ఊరుకుంటారా? బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేది, ఇప్పటికే ఆయన జైల్లో ఉండేవాడు. అంటే ఇదంతా ఒక అవాస్తవం అన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇంకా చూడండి, అక్కడ ఒక మాట చెప్తున్నాడు, బీజేపీకి సంబంధించి కేంద్రంలో ఉండబడినటువంటి అయోధ్యకు సంబంధించి కల్తీ వచ్చిందని చెప్తున్నాడు. ఇంకొక మాట ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం క్లారిటీగా చూద్దాం. చూడండి, అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యాఖ్యలు ఎలా ఉన్నాయా అంటే, అధికారంలో ఉన్నట్టు లేవి, ఆయన ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్టు, ప్రతిపక్షంలో పార్టీని నడుపుతున్నట్టు,
ఆయన పోరాటం, ఆయన మాటలు. ఇంకా చూడండి ఇంకో మాట. What you say? You abuse Sanatana Dharma. Not even a word against Islam, not in a word against Christianity. You won't dare to do it. That's the definition of secularism for you people. దశాబ్దాలుగా చూస్తున్నాం, ఇదేం కొత్త కాదు. చట్టాలు కూడా పనిచేస్తాయా? చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను, సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి. అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం, దయ చూపిస్తారు. ఇంకా దూషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి. ఇక్కడ ఏమంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఏమంటున్నారు మీరు గమనించండి. చట్టాలను మాట్లాడుతున్నాడు ఈయన. భారత రాజ్యాంగంలో ఉండబడినటువంటి చట్టాలను గురించి ఈయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇవేమన్నా సినిమాలా వెకిలి చేష్టలు చేయడానికి? భారత రాజ్యాంగం అంటే ఏందో తెలుసా నీకు? భారత రాజ్యాంగంలో కనీసం ప్రియాంబుల్ తెలుసా నీకు? ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయో తెలుసా? ఎన్ని విభాగాలు ఉంటాయో తెలుసా? ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయో తెలుసా? భారత రాజ్యాంగం రాయడానికి అంబేద్కర్ గారు ఎంత కష్టపడ్డారో తెలుసా? ఈ రోజున మీరు చూడండి, అమెరికాలో కూడా ఆయన విగ్రహం పెడుతున్నారు. అంత గొప్ప రాజ్యాంగంలో ఉండబడినటువంటి చట్టాలను మనోడు ఏ జ్ఞానం చేస్తున్నాడు? ఏమని అంటున్నాడు తెలుసా మీకు? హిందువులకైతే ఒక రకంగా వర్తిస్తున్నాయంట, మిగతా మతాలకైతే ఇంకో రకంగా వర్తిస్తున్నాయంట, కోర్టులు కూడా అంట పక్షపాతాన్ని చూపిస్తున్నాయని చెప్పేసి మనోడు మాట్లాడుతున్నాడు. చట్టాల మీద నీకు గౌరవం లేనప్పుడు, కోర్టుల మీద నీకు గౌరవం లేనప్పుడు, అధికారంలో మీరే ఉన్నప్పుడు, అవన్నీ బాగాలే ఉన్నప్పుడు ఇంకెందుకు ఆ పదవిలో? రిజైన్ చేసేయండి. రిజైన్ చేసి ఒక ప్రజా ఉద్యమాన్ని మీరు నడిపించండి. నేనేమంటున్నానంటే సనాతన ధర్మాన్ని పాటించాలనుకునే వాళ్ళైనా, లేదు ఏదైనా ఒక హిందూ ధర్మాన్ని పాటించాలనుకునే వాళ్ళైనా, క్రైస్తవ మత ధర్మాలను పాటించాలనుకునే వాళ్ళైనా, లేదు ఇస్లామిక్ మతానికి సంబంధించినటువంటి ధర్మాలను పాటించాలనుకున్న వాళ్ళైనా, జైనులైనా, బుద్ధులైనా, సిక్కులైనా, ఎవరైనా సరే మీ మతాచారాలని, మీ ధర్మాలను మీరు పాటించుకోండి, తప్పులేదు. అవి పక్కన వాళ్ళ మీద రుద్దొద్దు. అసలు ఈ భారతదేశంలో నివసించే వాళ్ళు ఎవరైనా సరే భారత రాజ్యాంగ ధర్మాసనానికి కట్టుబడి ఉండేవాళ్ళే ఈ భారతదేశంలో ఉండాలి. మేము భారత రాజ్యాంగాన్ని పాటించము, దానిలో ఉన్న చట్టాలను గౌరవించము, న్యాయస్థానాలను గౌరవించము, న్యాయ వ్యవస్థలను గౌరవించము, రాజ్యాంగంలో ఉండబడినటువంటి చట్టాలు మాకొద్దు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి, అవసరం లేదు. ఎందుకంటే అవి కోర్టులైనా, లేకపోతే సీఎంలైనా, పిఎంలైనా, వార్డు మెంబర్లైనా, కామన్ మ్యాన్ అయినా, క్లర్క్ అయినా, కలెక్టర్ అయినా, ఈ భారతదేశంలో ఉండబడినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించే దానిలో ఉండబడినటువంటి చట్టాలకు లోబడి నివసించాలి. మాకు ఒక సొంత ధర్మం ఉంది, దాన్ని మేము రాసుకున్నాము, ఆ ధర్మం ప్రకారం మేము ఉంటామంటే అది ఏ మతం వాళ్ళైనా సరే ఈ దేశంలో మీకు ఉండేటువంటి హక్కు లేదు. మీ ధర్మాన్ని మీరు పాటించుకోండి, మీ ధర్మాన్ని మీరు పాటిస్తూ మీరు జీవించండి. కానీ ఏ ధర్మమైనా, అది హిందూ ధర్మమైనా, క్రైస్తవ ధర్మమైనా, ముస్లిం ధర్మమైనా, సిక్కులైనా, బౌద్ధులైనా, ఎవరైనా సరే, ఏ ధర్మమైనా సరే అది భారత రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఈ భారతదేశంలో ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు సామాన్యమైనటువంటి మనిషి కాదు కదా, ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండబడినటువంటి వ్యక్తి. మీరే చట్టాలను గౌరవించకపోతే ఎలా? మీరు ఇప్పుడు ఒక రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం అంటే, రాజ్యాంగంలో ఉండబడినటువంటి చట్టాలను వ్యతిరేకించడం అంటే ఇది దేశద్రోహమే కదా. మరి ఎందుకు కనపట్టలేదు అందరికీ, దేశంలో ఉండబడినటువంటి ప్రజలకి? మీరు గమనించండి, ఆయన ఏమంటున్నాడంటే చట్టాలు కూడా సరిగా లేవు అని చెప్తున్నాడు. చట్టాలు కూడా సరిగా లేవంట. ఈయన ప్రభుత్వంలో ఉండి చెప్తున్నాడు మళ్ళా మాట. ఎంత అవహేళన! మన రాజ్యాంగాన్ని మనమే అవహేళన చేసుకునే విధంగా ఈయన మాటలు ఉన్నాయి. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. నేను ఒక్కొక్క దాని గురించి వివరిస్తాను. అన్న ప్రసంగం, డిప్యూటీ సీఎం గారి యొక్క ప్రసంగం చాలా ఉంది కాబట్టి దాన్ని మొత్తం మనం వివరించుకోవడం కష్టం కాబట్టి నేను కొంచెం మాట్లాడుతున్నాను. చూడండి ఇంకేం మాట్లాడుతున్నాడు. 213 మంది ఈ రోజుకి అచూకు లేదు. దానిని మనం రక్తంతో దానికి విమోచన కల్పిస్తే, బంగ్లాదేశ్ కి అవతరించే సహాయం మనం చేస్తే, అది ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకుంటే దానికి సూడో సెక్యులరిస్టులు ఏం మాట్లాడరు. అక్కడ ఉన్న హిందువులు దుర్గా పూజ చేసుకోకూడదు, వారం రోజులు వెళ్ళిపోవాలంటే ఒక్క సూడో సెక్యులరిస్టులు మాట్లాడరు, ఒక్కళ్ళు మాట్లాడరు. ఒక్క సూడో సెక్యులరిస్ట్ వాదులు ఒక్క నోరు మెదపరు, ఎందుకంటే నోరెత్తకూడదు. ఇక్కడ మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు కదా, బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరిగినాయి, హిందువులను కొట్టారు, హిందువులను చంపారు.
ఎందుకు మాట్లాడలా మీరు? వాళ్ళందరి విషయం పక్కన పెట్టేసేయండి. వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు అంటున్నారు కదా, మీరెందుకు మాట్లాడలేదు అంటున్నా నేను. అప్పుడు ఏమన్నా నోరు మూసుకుపోయిందా? నోటికి ఏమన్నా ఆపరేషన్ జరిగిందా? నోటికి ఏమన్నా కుట్లు పడ్డాయా? ఆ సంఘటన జరిగినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు అసందర్భంగా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు అది సందర్భమా? జరిగినప్పుడు మీరు మాట్లాడుకోకుండా దొంగల పడ్డ 6 నెలలకు కుక్కల మురిగినట్టు, దొంగల పడ్డ 6 నెలలకు పోలీసులు వచ్చినట్టు ఎప్పుడో జరిగినటువంటి సంఘటన గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎందుకన్నా ప్రజలను రెచ్చగొట్టాలనా? ప్రజలను అభద్రతాభావంలోకి నెట్టాలనా? నేనేమంటున్నానంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లోనైనా తెలంగాణలోనైనా ఈ మత రాజకీయాలు లేవు నాయనా. ఇంతకుముందు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా ఎప్పుడు కూడా ఈ తెలుగు నేల మీద మతాలతో రాజకీయాలు ఎక్కడా కూడా జరగలేదు. ఒకవేళ మతాలతో రాజకీయాలు జరుగుంటే ఈ పాటికే ఎప్పుడో బీజేపీ 2 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేది. కానీ ఈ రోజున మీరు కొత్తగా మతాన్ని పట్టుకొని రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఒకసారి దాన్ని ప్రజలు కూడా గమనించాలని చెప్పేసి నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక అంశాన్ని చూద్దాం. ఇక్కడ యాడ్ వచ్చింది, ఇంకో అంశాన్ని కూడా చూద్దాం. నోటికి తాళాలు వేయడానికి చట్టాలు ఉన్నాయి. మనం చెప్పామనుకోండి, మనం మాట్లాడకూడదు. మన నోట్లు లాక్ చేయడానికి తాళాలు ఉన్నాయి, చట్టాలని. చూడండి చట్టాలను ఎంత గౌరవంగా పళ్ళ బిగున బాధని చూడండి సగటు భారతీయుడు అణుచుకుంటా భరించాలి. దీనికి కారణాలు అనేకం. మొదటిది మన సమాజంలో ఐక్యత లేకపోవడం. మీరు రానివారు కదా. నేనేమంటున్నానంటే గౌరవ పవన్ కళ్యాణ్ గారు, అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, నేనేమంటున్నాను, ఐక్యత మీరు రానియరు కదా. మీరు మతాల పేరుతోటి క్రైస్తవులను ఒక పక్క, ముస్లింలను ఒక పక్క, హిందువులను ఒక పక్క రకరకాలుగా విభజిస్తారు కదయ్యా. వర్ణాల పేరుతోటి, కులాల పేరుతోటి, మతాల పేరుతోటి విభజించి మీరు రాజకీయం చేసుకుంటారు కదయ్యా. ఇప్పుడు నువ్వు చేస్తుంది కూడా అదేనయ్యా. ఉమ్మడమనివ్వు, అందరినీ కలవనివ్వు, ఐక్యత పెరగనివ్వు. మనమందరము తెలుగు వాళ్ళము, మనమందరము భారతీయులము, ఆ భావాన్ని నింపయ్యా. ఇదేంటి నువ్వు చేస్తున్నదే విభజించడం, మళ్ళీ నువ్వు ఇంకొకళ్ళ మీద ఆరోపణలు చేయడం. కులాలు, సాంస్కృతిక ప్రాంతీయ విభేదాలు ఉండటం, పిరికితనాన్ని మంచితనం అనుకోవటం, చేతగానితనానికి సహనం అని పెట్టుకోవడం భారతదేశ సంస్కృతిలో మూల లక్షణాలు అయిపోయినాయి. చూడండి ఎలా రెచ్చగొడుతున్నాడు. చూడండి పిరికితనం అంటున్నాడు, సహనం అంటున్నాడు. ఇవన్నీ ఎందుకు అంటున్నాడు? రెచ్చిపోండి అంటున్నాడు, కోపం తెచ్చుకోండి అంటున్నాడు, సహనాన్ని కోల్పోండి అంటు. ఎందుకు? నువ్వు అధికారంలో ఉన్నావు కదన్నా. ఎవడైనా తప్పు చేస్తే వాడికి భారతదేశంలో ఉండబడినటువంటి రాజ్యాంగం ప్రకారం శిక్షించండి, జైల్లో పెట్టండి. ఇదేంటి మీరు ఈ ప్రసంగాలేంటి? ఈ రెచ్చగొంటే వ్యాఖ్యలేంటి? మీరు పోరాటాలు చేయడం ఏంటి? మీరు దీక్షలు చేయడం ఏంటి? మీరు అధికారంలో ఉన్నారు స్వామి, అది మర్చిపోతున్నారా ఏంది? మీరు అధికారంలో ఉన్నారు, అది మర్చిపోయి మీరు బ్రతకొద్దు. అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? తప్పు చేసిన వాళ్ళని వెంటనే శిక్షించాలి. అది మానుకొని ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏంటన్నా? ఇది కరెక్ట్ కాదు. మీరు చూడండి ఇక్కడ మీరు ఆ వ్యాఖ్యలో మీకు వెంటనే మంచు లక్ష్మి గుర్తించుండాలి. కాశ్మీర్ని కిష్మీర్ అంటున్నాడు అన్న, అది గమనించండి. వాళ్ళు రాసిచ్చింది చదవడమేగా. ఇప్పుడు ఎవరో రాసిచ్చింది చదవడమే కదా, ఆయనకి ఎందుకన్నా అంత బిల్డప్? ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఎవడేం రాసివాడు దేని గురించే నేను మామూలుగా మాట్లాడతా. ఎవడో రాసిచ్చింది చదవడానికి కూడా అంత బిల్డప్ దేనికి? మామూలుగా మాట్లాడండి. Bharatiya landscape, we don't have the unity, we don't have the integrity, as we are divided by caste, we are divided by region, we are divided by linguistic abilities, and that's what the reason is. Now the time has come, let us all come together. మంచిది, చాలా మంచిది. పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునిచ్చాడు. మనం అందరం అంట ప్రాంతాలుగా, మతాలుగా, కులాలుగా, వర్ణాలుగా విడిపోయి ఉన్నామంట. ఇది సమయం. ఈ సమయంలో మనం అందరమీ ఏకం కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. నమస్కారం, చాలా మంచిది, అందరం ఏకం అవ్వాలి. నేనేమంటున్నానంటే అన్న, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, లేదా మీ సొంత సామాజిక వర్గమైనటువంటి కాపులకు కానీ, రెడ్లకు కానీ, కమ్మలకు కానీ పూజారులుగా అవకాశం ఇప్పించరాదండి? వీళ్ళు కూడా దేవుణ్ణి చూస్తూ, దేవుడికి దగ్గరగా ఉంటూ, ఆయనకి మంత్రాలు చదువుతూ వీళ్ళు కూడా పరవశించిపోతారన్నా. భగవంతుడికి దగ్గరగా ఉండి పూజలు చేసేటువంటి అధికారం వాళ్ళకే ఉందా? ఆ హక్కు వాళ్ళదేనా? మనకు లేదా? చాలామంది మేధావులు, చాలామంది జ్ఞానవంతులు, చాలామంది వేదాలను అద్భుతంగా పఠించగలిగినటువంటి ఘనాపాఠీలు ఉన్నారు. వీళ్ళకి కూడా అవకాశం ఇప్పించండి. అందరం కలిసిపోదాం అంటున్నావు కదా. యూనిటీ ఇస్ ద స్ట్రెంగ్త్ కదా.
నేనేమంటున్నానంటే కనీసం మీ సొంత సామాజిక వర్గమైన కాపుల కన్నా ఇప్పించన్నా అక్కడ కొంతమంది పూజారులకు అవకాశం. ఒప్పుకోదా సనాతన ధర్మం? ఒప్పుకోనంటుందా సనాతన ధర్మం? నువ్వు పాటించమంటున్న సనాతన ధర్మము ఆ తిరుమల తిరుపతి దేవస్థానాల్లో బ్రాహ్మణులు కాకుండా మరే ఇతర కులం వాళ్ళకు పూజారులుగా ఉండటానికి నీ ధర్మం ఒప్పుకోనంటుందా? సమాధానం చెప్పన్నా. సమాధానం చెప్పరు. ఎందుకయ్యా అంటే అందరం కలవాలంటారు, మనం అందరం ఒకటేనని ప్రసంగాలు చేస్తారు, మళ్ళా మీరే విడదీసి 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 పరిపాలిస్తారు. ఎక్కడొచ్చింది ఈ మతం రొచ్చు? అవసరమా? మీరుంది దేనికి? మీరు ప్రభుత్వంలో ఉంది దేనికి అని నేను ప్రశ్నిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని. మీరు సనాతన ధర్మాన్ని రక్షించడానికో, హిందూ ధర్మాన్ని రక్షించడానికో, లేదా క్రైస్తవ ధర్మాన్ని రక్షించడానికో, ముస్లింలకు సంబంధించి ఇస్లాం ధర్మాన్ని రక్షించడానికో కాదు, భారత రాజ్యాంగ ధర్మాన్ని రక్షించడానికి మీకు ప్రజలు అధికారం ఇచ్చారు. ఆ అధికారానికి కట్టుబడి మీరు ఆ పని చేయాలి. మానవత్వాన్ని రక్షించాలి, మనుషులను రక్షించాలి. ఇది మానేసి ఆ ధర్మాన్ని రక్షిస్తా, ఈ ధర్మాన్ని ఇంకెందుకన్నా ఆ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చక్కగా మీరు కూడా ఒక మఠం పెట్టుకొని ఒక పీఠాధిపతి అయ్యి హిందూ ధర్మాన్ని రక్షించుకుంటా కూర్చోండి అన్న. నేను ఎవరికైనా అదే చెప్తున్నా. మేము ఈ మతానికి సంబంధించినటువంటి ధర్మాలను రక్షిస్తాము అని చెప్పే ఏ రాజకీయ నాయకుడైనా మీరు వెంటనే మీ పదవులకి మీరు రిజైన్ చేసి వాళ్ళ క్రైస్తవానికి సంబంధించిన వాళ్ళైతే ఆ ధర్మాలకు సంబంధించి చర్చలు పెట్టుకోండి. ఇస్లామిక్కు సంబంధించిన వాళ్ళైతే మీరు ఆ ధర్మాలకు సంబంధించినటువంటి పీఠాలు పెట్టుకోండి. మీరు హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామంటే మీరు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి పీఠాలు పెట్టుకోండి. ఏంటన్నా ఈ న్యూసెన్స్? నేను ఏమంటున్నానంటే ఆయా ధర్మాలను రక్షించడానికి ఆయా ధర్మాలకు సంబంధించినటువంటి పీఠాధిపతులు, చర్చిలకు సంబంధించి ఫాదర్లు, ఇస్లాం మతానికి సంబంధించి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ మత పెద్దలు, ప్రవక్తలు వాళ్ళు ఉన్నారు. మనకేం పని? మనకున్న బాధ్యత ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చాలా వెనకబడిపోయింది. వెనకబడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ముందుకు తీసుకెళ్లడం కోసం అభివృద్ధి చేయాలి. అభివృద్ధితో పాటు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలి. దానితో పాటు కేంద్రము మనకి ఇవ్వవలసినటువంటి ప్రత్యేక హోదాని ఈ టైంలో మీరు తీసుకురావాలి. విభజన హామీలు ఏవేవైతే ఉన్నాయో ఒక్కొక్కటి 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 కేంద్రం గల్లా పట్టుకొని లాక్కురావాలి. ఇది చేయాలి. ఇది మానేసి నేను ఆ ధర్మాన్ని రక్షిస్తా, ఈ ధర్మాన్ని రక్షిస్తా, ఇదేంది? ఈ న్యూసెన్స్ ఏంటి అంటున్నాను నేను. ఎప్పుడూ లేనిది ఈ తెలుగు నేలపైన ఈ మత రాజకీయాలు ఏంటి? తెలుగు ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. మీరు గమనించుకోండి. మత రాజకీయాలు తెలుగు నేల మీదకి ఎంటర్ అవుతున్నాయి, రానివ్వద్దు. మత రాజకీయాలు ఎంటర్ అయినటువంటి రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి కామడ దూరంలో ఉన్నాయి మీరు గమనించుకోండి. మనకు ఆ దుస్థితి వద్దు. చూడండి, ఇంకా ఒక ఆవిడ ఉన్నారు, ద ఫేమస్ యాక్టర్ పవన్ కళ్యాణ్ గారి కన్నా కూడా అద్భుతంగా నటించగలిగినటువంటి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి మాధవి లత గారు, ఫేమస్ యాక్టర్ ఇన్ సోషల్ మీడియా. ఈవిడ గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం మనం. ఈవిడ గారి మాటలు కూడా మనం డిస్కస్ చేసుకొని వీడియోని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యాడ్స్ ఒకటి యూట్యూబ్లో మనం ప్లే చేయాలి కదా. చాలా అద్భుతంగా యాక్ట్ చేస్తారు, స్లాంగ్ కూడా చాలా బాగా ఉంటుంది మేడంది. చూద్దాం మేడం గారు ఏం మాట్లాడుతున్నారు. ఓకే, యాడ్ అయిపోయింది. అండర్టేకింగ్ ని ఎత్తగొట్టేసి 1990 జీవో 311 ఆంధ్రప్రదేశ్ గెజెటెడ్ ప్రకారము పరధర్మ, పరమత, పర విశ్వాసము ఉన్న వ్యక్తులు మేము హైందవ మతాన్ని నమ్ముతాము, వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాము, నమ్ముతాము అని అండర్టేకింగ్ ఇస్తే తప్ప లోపలికి కాలు పెట్టడానికి వీలు లేదే. అది ఎత్తేసారని మీరే చెప్తున్నారు కదా. అండర్టేకింగ్ ని ఎత్తగొట్టేసి 1990 ఒక్క నిమిషం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఇబ్బందిగా ఫీల్ అవ్వకండి. చూడండి మేడం ఏం మాట్లాడతారు చూడండి. చాలా వాక్చాతుర్యం కలిగినటువంటి అద్భుతమైనటువంటి భావాలు పని ఎత్తగొట్టేసి ఓకే 1990 జీవో 311 ఆంధ్రప్రదేశ్ గెజెటెడ్ ప్రకారము పరధర్మ, పరమత, పర విశ్వాసము ఉన్న వ్యక్తులు మేము హైందవ మతాన్ని నమ్ముతాము, వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాము, నమ్ముతాము అని అండర్టేకింగ్ ఇస్తే తప్ప లోపలికి కాలు పెట్టడానికి వీలు లేదే. దాన్ని నువ్వు సెప్టెంబర్ 2020 సెప్టెంబర్ 20 రోజు నీ చిన్నాయన అయిన సుబ్బారెడ్డి ఎట్లా తొలగించినాడు కదా. ఎట్లా తొలగించినాడు అంటున్నావు కదా. తొలగించినప్పుడు ఏం చేస్తున్నారు మీరు?
ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2020 నుంచి ఇప్పుడు అంటే ఎంత? 4 సంవత్సరాలు. కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారుగా అక్క, నువ్వు బీజేపీ పార్టీగా, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందిగా. సరే ఇప్పుడు తెలిసింది కదా, అరెస్ట్ చేయండి జగన్మోహన్ రెడ్డిని, అరెస్ట్ చేయండి. ఎత్తేసారని మీరే అంటున్నారు కదా, మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదంటే ఏంది మీకు మధ్య ములాఖత్ ఏంటి? అంటే ఆరోపణల వరకే చేస్తారా? బురద చల్లడం వరకే చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు బురద చల్లుతున్నారా, లేకపోతే నిజంగానే జరిగిందా? నిజంగా జరుగుంటే అరెస్ట్ చేయాలి కదా అతన్ని, ఎందుకు చేయటం లేదు? మీకు హిందూ ధర్మం అంటే ప్రాణం కదా, హిందూ ధర్మమే మీ శ్వాస కదా, హిందూ ధర్మం లేకపోతే మీరు అన్నం తినరు కదా, హిందూ ధర్మం లేకపోతే మీరు స్నానం చేయరు కదా, హిందూ ధర్మం లేకపోతే మీకు ఊపిరాడదు కదా, హిందూ ధర్మం లేకపోతే మీకు బ్రతికే లేదు కదా. అలాంటి ధర్మానికి సంబంధించి అతి పెద్ద తప్పు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, సుబ్బారెడ్డి గారిని కానీ ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదంట? వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలేదంట? బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదంట? ఒకవేళ బీజేపీ తీసుకోపోయినా మీరన్నా కోర్టుకు వెళ్ళొచ్చు కదంట, ఎందుకు వెళ్ళటం లేదంట? అద్భుతమైన నటనలు ఎందుకంట మీడియాల ముందుకు వచ్చి? ఇంకా ఏం మాట్లాడుతుందో చూడండి. అండర్టేకింగ్ తొలగించిన నీకు మా వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉన్నట్టు ఎట్లా నమ్మమంటావు? ఎవరు నమ్మమంటున్నారు? ఎట్ట నమ్మమంటావు? తొలగించాడు కదా, అరెస్ట్ చేయించవచ్చు కదా, మీ మోడీ చేత, మీ అమిత్ షా గారి చేత. ఎందుకు చేయించవు? మీడియా ముందుకు వచ్చి అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్లు ఎందుకు? తప్పు చేశాడని చెప్తున్నారు కదా, తప్పు చేసినప్పుడు శిక్ష పడాలి కదా, ఎందుకు శిక్షించడం లేదు? ఏంటి లోపం? లోపం ఎవరి దగ్గర ఉంది? తప్పు ఆయన చేశాడా లేకపోతే చేశారని మీరే అబద్ధం చెప్తున్నారా? ఒకటి మీరన్నా అబద్ధం చెప్పాలి, లేకపోతే ఆయన తప్పు చేసినా ఎందుకు శిక్షించడం లేదో సమాధానం అన్నా చెప్పాలి. ఈ రెండూ చేయకోకుండా ఏంటి రచ్చ మాకు, ఏంటి బాధ మాకు? ప్రజలు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు అసలు ప్రజలకు సమస్యలే లేనట్లు, ప్రజలందరూ ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నట్టు, అందరూ ఆర్థికంగా ఎదిగిపోయినట్టు, తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్కి కానీ ₹1 అప్పు లేనట్టు, ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నట్టు. టమాటాల రేటు ₹100 ఉంది. దాని గురించి మాట్లాడక్క, దాని గురించి మాట్లాడవు నువ్వు. పెట్రోల్ రేట్ ఎంత ఉంది? దాని గురించి మాట్లాడు. డీజిల్ రేట్ ఎంత ఉంది? ఈ మాట్లాడు. వంట గ్యాస్ రేట్ ఎంత పెంచారు? ఈ మాట్లాడుకోకుండా ఏందేందో మాట్లాడుతావు. మాట్లాడేదానికి కూడా ఒక అర్థం పర్థం ఉండాలిగా. చూడండి ఇంకేం మాట్లాడుతుంది. ఈ అండర్టేకింగ్ ఈరోజు సంతకం పెడతావా? కింద నుంచి నడుచుకుంటూ పోతావా పైదాకా? మరి 18 సార్లు నెయ్యి బాగలేదని రిజెక్ట్ చేస్తే మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాగా నువ్వెందుకు బయటకు వచ్చి చెప్పలే? 18 సార్లు నెయ్యి బాగలేదని జగన్మోహన్ రెడ్డి గారు రిజెక్ట్ చేశారంట. ఈమె ఏమంటుందంటే, నువ్వు రిజెక్ట్ చేసావు కదా, రిజెక్ట్ చేసినప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు లాగా ఎందుకు నువ్వు బయటకు వచ్చి చెప్పలేదు అంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరువు తీయటం ఇష్టం లేక, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయటం ఇష్టం లేక, కల్తీ జరుగుంటే ఆ జరిగినటువంటి నెయ్యిని తిప్పి పంపారు. ఆ నెయ్యికి సంబంధించి వాళ్ళు చర్యలు తీసుకున్నారు. కానీ మీలాగా మీడియాల ముందుకు వచ్చి పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక్కళ్ళ మీద కూడా మీరు చర్య తీసుకోవటం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ చర్య వల్ల, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ ప్రసంగాల వల్ల, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ దీక్షల వల్ల, అమ్మగారు ఈరోజు మీడియా ముందు మాట్లాడుతున్న ఈ మాటల వల్ల ఎవరికి శిక్షలు పడ్డాయి? ఎవరు శిక్షను అనుభవిస్తున్నారు? హిందూ దేవాలయమైన అతి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరువు మీరు తీశారు తప్పితే దానికి కారకులైన వారిని ఎవరిని శిక్షించాలా? అంటే అసలు కారకులు లేరని దీని అర్థమా? మీరు సమాధానం చెప్పండి. 18 సార్లు రిజెక్ట్ అయింది. ఈ రిజెక్ట్ అయిన దాంట్లో ఇవి ఉన్నాయి కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు మనం పవిత్రం చేయాలి, హోమాలు చేయాలని ఆదినం రాలే. ఎవరు పవిత్రం చేస్తారు? నువ్వు పవిత్రం చేస్తావా? ఎవరు పవిత్రం చేస్తారు? ఏది ఆ దేవదేవుడిని పవిత్రం చేసేంత శక్తి ఉందా మీకు? మాట్లాడేటప్పుడు మాటల జాగ్రత్త. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నా, వెంకటేశ్వర స్వామి అన్నా మాకు అపారమైనటువంటి భక్తి ఉంది. ప్రతి సంవత్సరము పరీక్షలు రాసి పరీక్షల రిజల్ట్ వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఆ కొండకెళ్ళి గుండ్లు కొట్టించుకునే వాళ్ళం. మా ప్రతి సర్టిఫికేట్స్లో కూడా గుండు ఉంటుంది, మీకు కావాలంటే చూపిస్తాం మేము. మా నాన్న పేరు శ్రీను, మా తమ్ముడి పేరు శ్రీకాంత్, మా చెల్లి పేరు శ్రీలక్ష్మి. వెంకటేశ్వర స్వామి అంటే అంత భక్తి. ఆయన నువ్వు పవిత్రం చేస్తావా? ఏం పవిత్రం చేస్తావు? మాట్లాడేటప్పుడు నోరు అదుపు. మీ రాజకీయాల కోసం, మీ ఓట్ల కోసం, మీ ఇష్టం వచ్చినటువంటి దేవుళ్ళని మాట్లాడొద్దు. ఆయన పవిత్రం చేస్తావా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అద్దు పొద్దు లేకోకుండా మాట్లాడే మాటకు కూడా ఒక అద్దు పొద్దు అనేది ఉండాలి. అద్దు ఆపు లేకుండా మాట్లాడొద్దు. ఆ దేవదేవుడిని నువ్వు పవిత్రం చేస్తావా? ఏంటి నువ్వు పవిత్రం చేస్తుంది? నువ్వు ఉండు పవిత్రంగా.
ఖబర్దార్. హిందూ దేవుళ్ళ గురించి కానీ హిందూ దేవతల గురించి కానీ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టాలని చూసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తే జాగ్రత్త, మైండెడ్. ఆ దినం నువ్వు ఎందుకు మెట్లెక్కిపోలే? ఆ దినం చెప్పింటే మా బోటి వాళ్ళ అమ్మా తల్లి, అంతకు ముందు కూడా ఆయన మెట్లెక్కే పోయాడు. పాదయాత్ర 1000 కిలోమీటర్లు నడిచిన తర్వాత కూడా మెట్లెక్కే వెళ్ళాడు. తెలియకపోతే తెలుసుకో. నాకేమి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఏం లేదు. నేనేం చెప్తున్నా, పదే పదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసి ఉంటే అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, రిమాండ్లో పెట్టండి. కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదా, ఎందుకు చేయటం లేదని ప్రశ్నిస్తున్నా నేను. అంటే తప్పు జరగలేదని ఒప్పుకుంటున్నారా? ఏదో ఒకటి. ఎందుకు మా మనోభావాలతో ఆడుకుంటారు? ఎందుకు భక్తుల మనోభావాలతో ఆడుకుంటారు? మీరు దేవదేవుడితో ఎందుకు ఆడుకుంటున్నారు? మీరు మీ పన్నులన్నీ గోవింద అవుతాయి, చెప్తున్నా నేను. ప్రాయశ్చిత్తం చేసుకునేవాళ్ళం కదా, ఎందుకు చేయలే నువ్వు? డ్రామా నడుస్తుందా? ఓట్లు కావాలా నీకు? ఇంకొకసారి రాజకీయాన్ని భక్తిని కలిపినాడా ఎవరన్న పొలిటీషియన్ నా లాంటి వాళ్ళు అనంతమై వస్తారు మీ దగ్గరికి. వెంకటేశ్వర స్వామిది వామ్మో. ఇంకొకసారి ఎవరైనా భక్తిని రాజకీయాన్ని కలిపినారా అనంతమై వచ్చిందంట. డైలాగ్ కూడా భలే చెప్తుంది, ఇంకొకసారి అది ఇది అని చెప్పేసి ఊగిపోతా చెప్తే. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే సినిమాల్లో ఊగిపోతారో ఈమె మామూలుగా రియల్గా ఊగిపోద్ది. అనంతమై వస్తుందంట. దేన్ని? భక్తిని ఎవరు కలుపుతున్నారు భక్తిని రాజకీయాన్ని? అసలు నువ్వు ఉన్న పార్టీ ఏంది? నువ్వున్న పార్టీ ఏంది? ఒకసారి అసలు ఆ గెటప్ చూడండి. ఆ గెటప్లో ఎక్కడన్నా ఆమె రాజకీయ నాయకుల్లాగా ఉందా? ఆమె అన్నీ కూడా ఏదో ఒక పీఠానికి సంబంధించినటువంటి అధిపతి లాగా ఉంది. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరినైనా అడగండి, ఈ ప్రపంచంలో మతం మీద రాజకీయం చేసే, మతం పేరుతో పబ్బం గడుపుకునే, మతం ద్వారా ఓట్లు దండుకునే ఏకైక పార్టీ ఏదన్నా ఉందంటే అది బీజేపీ. ఆ బీజేపీకి ఇప్పుడు పిలకలాగా జనసేన తయారైంది. మీరు మత రాజకీయాలు చేస్తా, మీరు మతాల పేరుతోటి ప్రజలను రెచ్చగొడతా, మీరు మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు పొందుతూ ఆ ఓట్లతోటి పబ్బం గడుపుకుంటూ ఒక రాజకీయ పార్టీని మీరు నడుపుతా ఎవరినెవరినో అంటారేంటి? ఎక్కడన్నా ఉందా ఈ చోద్యం? మీరే కేవలం బీజేపీయే హిందుత్వం 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 అని చెప్పేసి చక్కగా హిందూ ధర్మాన్ని పాటించేటువంటి యొక్క భక్తుల మనోభావాలను కూడా మీరు దెబ్బతీస్తూ హిందూయిజాన్ని ఒకవైపు నుంచి నాశనం చేసుకుంటూ మేము హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాం 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 అని చెప్పేసి హిందువులుగా మీరు ప్రొజెక్ట్ అవుతూ హిందూ ధర్మానికి ఏదో మీరేదో రక్షకులులాగా హిందూ ఓట్లన్నీ దండుకునేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను వర్కౌట్ కావటంలా. కాకపోయినప్పుడు కానీ ఏదో ఒక పద్ధతిలో ఏదో ఒక పేరుతోటి ఏదో ఒక విధానంతో ఆ విధానాన్ని మీరు ముందుకు తీసుకొచ్చి హిందువులందరినీ మీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. అమ్మా నువ్వు ఏదేవి అయి రావసరలా. హిందువులు మనోభావాలతోటి మీరు ఆడుకోవద్దమ్మా. అసలు మత రాజకీయాలకి ఇక్కడ తాగులేదు. ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను మీరు మత రాజకీయాలు చేయాలని చూసినా, మతాలను రెచ్చగొట్టాలని చూసినా ఎవరిక్కడ రెచ్చిపోరు, మీ ఆటలు ఇక్కడ సాగవు. నేనేమంటున్నానంటే ఈవెంట్నైనా పవన్ కళ్యాణ్ గారినైనా ఎవరినైనా దయవుంచి మీరు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉండబడినటువంటి మీరు ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పుకు సంబంధించి వారికి శిక్షలు వేయండి. మీరు రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో ఉన్నారు కాబట్టి ఆ పదవికి వన్ని తెచ్చే విధంగా మీరు పనిచేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఏవి కూడా నెరవేరలేదు. ఆ హామీలు నెరవేర్చడానికి ఏ విధంగా ముందుకెళ్లాలో ఆలోచించండి. ఒక్కొక్క హామీలు నెరవేర్చండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే మీరు అద్భుతంగా పరిపాలించి మీ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకోండి. ఇది యాక్సెప్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి ప్రజలు, ఇది కోరుకుంటున్నారు. అలా కాకుండా ఏంటండి మతాలు మీరు తూకొక మాలేసుకోవడం, ఒక దీక్ష చేయడము, పొద్దస్తమానం మీరు గతంలో మాట్లాడినటువంటి మాటలు ప్లే చేసి నేను చెప్పొచ్చు. గతంలో మా నాన్న హారతి తీసుకొస్తే సిగరెట్ ముట్టించేవాడని మీరే చెప్పారు. తర్వాత నాకు అసలు దేవుడు అంటే నమ్మకం లేదని మీరు, మీ అన్నయ్య నాగబాబు, మీ అన్నయ్య చిరంజీవి గారు చెప్పారు. నేను క్రిస్టియన్ అని చెప్పేసి నేను ఒకసారి బాప్టిజం తీసుకున్నానని చెప్పేసి మీరే చెప్పారు. గొడ్డు మాంసం తింటే తప్పేందని చెప్పేసి మీరే చెప్పారు. ముస్లింలతో కలిసి ఆ ఆవు బిర్యానీ తిన్నారు. ఇవన్నీ ఉన్నాయి సోషల్ మీడియాలో, వీటిని కూడా నేను ప్లే చేయొచ్చు. కానీ నేను రెచ్చగొట్టడము, రాళ్ళేయడం అనేది నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏందయ్యా అంటే ఒక పరిష్కార మార్గం, ఒక మంచి మార్గంలో, ఒక శాంతియుతమైనటువంటి మార్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్ళాలి. కానీ ఈ విధంగా కావాలని చెప్పేసి ఉన్నవి లేనివి చెప్పేసి మతాల పేరుతో మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్ని భయభ్రాంతుల్లోకి నెట్టేసి మీ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నించే దగ్గర మా నిజం మీడియా ముందుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మతాల పేరుతో ఎవరు రెచ్చగొట్టినా,
మతాల పేరుతో ఎవరు ఓట్లు అడగాలని చూసినా కానీ మేము మతానికి ఇంపార్టెన్స్ ఇవ్వము, మేము మనుషులమి, మేము మానవత్వానికి ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పేసి ఆ రాజకీయ నాయకులకు సమాధానం చెప్పిన రోజునే ఇలాంటి వ్యాఖ్యలు రాకోకుండా ఉంటాయి, ఇలాంటి నాయకులు రాకుండా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మా నిజం మీడియాలో వచ్చేటువంటి ప్రతి వీడియోని గమనించండి. ప్రతి వీడియో కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పే దగ్గరే ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా కావాలని చెప్పేసి ఎవరి మీద ఆరోపణలు చేయదు, కావాలని చెప్పేసి ఎవరిని పొగిడే ప్రయత్నం చేయదు, కావాలని చెప్పేసి ఎవరిని కించపరిచే ప్రయత్నం చేయదు. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.